దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా చక్కని పాట, శ్రేష్టమైన భావం కలిగినటువంటి గీతిక క్వైర్ బృందం పాడి వినిపించిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. నీవు నాతోనే ఉంటే చాలయ్యా అన్నటువంటి ఒక శ్రేష్టమైన మాట. ఆయన మనతో ఉంటే ఇక దిగులు ఎందుకు, భీతి ఎందుకు అన్న చక్కని పాటను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కోయర్ బృందాన్ని అభినందిస్తూ ఉంటున్నా. దేవుడు గొప్పగా ఈ పరిచర్యను ఆయన దీవించి మహిమ పొందునుగాక. ప్రేమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాలన పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 40వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంచుకోవాల్సిందిగా చిన్న మనవి చేస్తుంటున్నాను. వాక్యాన్ని తెరిచి ఉంచుదాం, కలిసి ఈ వాక్యాన్ని ఉదయకాలన ధ్యానిస్తాం. దేవుడు తన అద్భుతమైనటువంటి స్వరాన్ని మనకు వినిపిస్తుండగా ఆయన చిత్తానికి లోబడుతూ ఆయన కొరకు మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సహాయాన్ని వేడాలి. ప్రియులారా, గడిచిన వారాన అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో నుండి మరి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం, 9 నుంచి 25 దాకా. ఈ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు చాలా ఈవెంట్స్ అక్కడ జరుగుతూ ఉన్నట్లు మనము వాక్యంలో బహు స్పష్టంగా చూడగలం. స్టెఫెను మరణించటం, సమాధి చేయబట్టం, సౌలు ఆయన విరుచుకుపడి సంఘాన్ని భయంకరంగా హింసలకు గురి చేయటం, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు చెదిరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియులారా, చెదిరిపోయినటువంటి వారిలో ఫిలిప్ అన్నటువంటి దైవజనుడు దేవుడి ఆయన నడిపింపు మేరకు సమరయ ప్రాంతానికి రావటం, అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ గావించటం మనం గమనిస్తున్నాం. ఈ ఫిలిప్ అన్నటువంటి ఈ సేవకుని పరిచర్య ఎంతో అది ప్రత్యేకంగా మనం గమనిస్తే ఆయన కూడా ఒక మిషనరీ జర్నీ తీసుకున్నట్లు అగుపడుతుంది. ఈ మిషనరీ ప్రయాణాల గురించి అపోస్తలుల కార్యంలో మనం గమనిస్తే ప్రిడామినెంట్లీ పౌలు గారి మిషనరీ యాత్రలు కనిపిస్తాయి, కానీ ఫిలిప్ యొక్క మిషనరీ యాత్ర ఎక్కువగా ప్రస్తావించాం. అయినా కానీ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ అని చెప్పడానికి నేను ఎంతగానో మరి ఆనందిస్తుంటున్నాను. ఒక సిగ్నిఫికెంట్ మినిస్ట్రీ ఈ మిషనరీ యాత్రలో ఇది జరిగినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంగమా, ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఈ ఉదయకాలన ఫిలిప్ అన్నటువంటి సేవకుడు ఐథియోపియకుడైనటువంటి నపుంసకునితో ఆయన ఏ రీతిగా ఆయనను కలుసుకుని దేవుని సువార్తను ప్రకటించి ఆ ఐథియోపియుడిని ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రక్షణలోనికి నడిపించాడో వాక్యంలో గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఉదయకాలన నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, నా అంశం ఏంటంటే సర్ప్రైజ్, సరెండర్ అండ్ సాల్వేషన్. ఇదిగో ఈ ఆశ్చర్యము, లోబడటం మరియు రక్షణ. ప్రియ సంఘమా, దేవుని కార్యాలు అవి ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. ఆయన సమయంలో ఆయన ప్రజల జీవితంలో ఆయనదైనటువంటి ఒక ముద్ర ఆయన కార్యాల్లో వేసి ఆయన ఏం చేస్తాడంటే ఒక శాశ్వతమైనటువంటి మార్పును, ఒక లాస్టింగ్ చేంజ్ ఆయన మహిమార్థమై ఆయన తీసుకుని రావటం అనేటువంటిది మనం గమనిస్తాం. ఫిలిప్ని ఇక్కడ గమనిస్తే దేవుడే సమరయ ప్రాంతానికి ఆయనను తీసుకుని వెళ్ళాడు. ఎవరండి ఈ ఫిలిప్ అంటే? కొన్ని అధ్యాయాల వెనకలికి వెళ్తే మనకి ఇక్కడ ఏమగ్గుపడుతుందంటే ఆయన సంఘంలో ఆయన ఒక డీకన్గా ఏర్పాటు చేయబడిన వ్యక్తి అని, ఆయన ఆత్మతో నింపబడిన వాడని, ఆయన జ్ఞానముతో నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా ఫిలిప్ను మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, ఆయన పరిచర్య విస్తారముగా సమరయ ప్రాంతంలో దేవుడు ఆశీర్వదించాడు. విస్తారంగా దేవుడు ఆశీర్వదించి
ఉండగా మనం ఏం గమనిస్తామంటే అక్కడ ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితులు వివిధ రకాలుగా. అక్కడ మనము సీమోను అన్నటువంటి గారడివాడి పరిస్థితిని మనం గమనిస్తాం. దేవుని సేవకుల ద్వారా ఆయన గద్దించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సమరయ ప్రాంతం నుంచి ఫిలిప్పు అన్నటువంటి ఆ భక్తుడు దేవుని యొక్క ప్రేరణతో ఈరోజు మనం గమనిస్తే దేవుని దూత ద్వారా ఆయన నడిపించబడి ఒక మాట అతనికి వచ్చినట్లు గమనిస్తున్నాం. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను అన్నటువంటి ఈ మాటను గమనిస్తాం. ప్రియ సంగమా, ఈ ఉదయకాలన గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. ఈ ఫిలిప్పు జీవితంలో దేవుడు సమరయ ప్రాంతంలోనే అక్కడ ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే ఫిలిప్పు కూడా సమరయలోనే ఉండిపోవాలని చెప్పి ఆయన ఆలోచన చేయలేదు. ఆయన ఏమి అర్థం చేసుకున్నాడంటే, గాడ్ లీడ్స్ మీ వేర్ హీ వాంట్స్ టు బి ప్రొక్లెయిమ్డ్. దేవుడు నన్ను ఎక్కడ పెడతాడో, ఆయన ఎక్కడ ప్రకటింపబడాలని ఇష్టపడతాడో దేవుడు అక్కడికి నన్ను నడిపిస్తాడని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ సంగమా, దిస్ వాస్ పర్హాప్స్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు ఫిలిప్. ఇక్కడ సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ ఉంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి దేవుడు వేరే ప్రాంతానికి ఆయన పిలువబడ్డాడు, దేవుడు పిలుచుకున్నాడు, వేరే ప్రాంతాన్ని నడిపించాడని మనం ఇక్కడ గమనించగలం. నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో అనేక పర్యాయములు మనం అంటూ ఉంటాం, గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి. నేను ఒక దిక్కున వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే మరొక మార్గాన్ని దేవుడు నడిపించాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడని ఎన్నెన్నో సాక్ష్యాలు మనం చెప్తాం. యేసు ప్రభు యొక్క ఆయన పరిచర్యలో గమనిస్తే చూసారా, ఆయన పేతురును అంద్రేయను పిలుస్తాడు. ఏమంటాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. వారు ఏం చేశారంటే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నో క్వశ్చన్ అట్ ఆల్ వాట్స్ ఎవర్, ఏ ప్రశ్న కానీ వారు బదులు వేయలేదు. యాకోబును మరి యోహానును గమనిస్తే, జెబెదయి కుమారులను గమనిస్తే ఆయన వారిని కూడా పిలిచాడు. వారు ఏం చేశారంటే వారు తమ దోణెలను విడిచిపెట్టి తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని ఈరోజు వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుండి 21 ఆ వచన భాగాల్లో మనం గమనిస్తాం. ప్రియ సంఘమా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు దూత ఏమని పిలుస్తున్నాడంటే ఫిలిప్పును, నీవు లేచి గో సౌత్ టు ద రోడ్, ద డెజర్ట్ రోడ్ that goes down from Jerusalem to Gaza. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళవలసినటువంటి అరణ్య మార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా మంచి మాట ఏంటంటే వాక్యంలో, సో హీ స్టార్టెడ్ అవుట్, అతడు లేచి వెళ్ళనని వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియ సంగమా, అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా ఈ దేవుని సేవకుడు, దేవుడు అక్కడ ఆయన చేతిలో వాడబడినట్లుగా మనం గమనిస్తున్నాం. చూసారా ఒకసారి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ 3 కన్వర్షన్స్ జరుగుతాయి. ముగ్గురిని దేవుడు ఆయన మార్చటం గమనిస్తాం. ఆ ముగ్గురిలో ప్రథముడు ఎవరంటే ఐథియోపియుడైనటువంటి ఈ యొక్క నపుంసకుడు ఆయన మారటం జరుగుతుంది. 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారటం జరుగుతుంది. 10వ అధ్యాయంకి వచ్చేసరికి కొర్నేలియస్ను మనము అక్కడ గమనిస్తాం. ప్రియులారా, ఈ 3 జీవితాలలో ఈ ముగ్గురి విషయంలో మనం గమనిస్తే దేవుని ప్రజల కొరకై ఒక నవీనమైనటువంటి డైమెన్షన్ దేవుని యొక్క ప్రజల జీవితంలో ప్రారంభించబడింది. జూయిష్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒక నవీనమైనటువంటి విధానము దేవుడు అక్కడ ప్రారంభించాడు, వారికి చూపిస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియ సంగమా, ఈ ఉదయకాలన అవును ఫిలిప్పు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఐథియోపియుని దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది మనము గమనిస్తాం. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నాడు, ఆయన దారిని సరళం చేస్తున్నాడు, ఆయన ద్వారాలను తెరుస్తూ ఉన్నట్లుగా ఈరోజు పాటలో మనము ధ్యానించాం, పాడుతూ దేవుని మహింపరిచాం.
గాడ్ ఓపెన్స్ డోర్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకు దేవుడు అలా మార్గాన్ని, గాజా పోవు మార్గంలో ఆ అరణ్య మార్గాన్ని దేవుడు తెరిచాడంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ బిహైండ్ ఇట్. వై దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్ టు మీ, నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది అని నువ్వు అంటూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ఆ కార్యం చేస్తున్నాడే కానీ మరొకటి కాదని ఈ ఉదయకాలాన్ని తెలియజేయటానికి నేను ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, గాడ్ నోస్ ద వే, హీ కెన్ సీ బెటర్ దాన్ యు అండ్ మీ. ఆయనకు మార్గము ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఎరుగును ప్రియులారా. ఆయన నడిపించువాడు, ఆయన మనల్ని తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి మనల్ని ఆ మార్గమున ఉంచువాడని మనం గమనిస్తుంటున్నాం. ఆయన చూసినట్లు మనము చూడలేమేమో ప్రియులారా. దయచేసి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. గాడ్ డిడ్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్ టు ఫిలిప్ రైట్ ఎట్ దట్ మూమెంట్. ప్రభు దూత ఏం చేశాడంటే కేవలం నువ్వు లేచి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ అన్ని విషయాలు ఒకటే పర్యాయము అక్కడ ఫిలిప్పు భక్తునికి రివీల్ చేయబడలేదు, ప్రత్యక్షపరచబడలేదు. ప్రియ సంఘమా దయచేసి గమనించాలి, ఈ ఉదయకాల సమయాన మనకు అర్థం కాకపోవచ్చు దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయని చెప్పి, కానీ వాటి ఫలితాలు చూపిస్తాయి. దేవుని మార్గాలు నిజంగా అవి ఖచ్చితమైనవే, అవి సరి అయినవే అని చెప్పి మనము ఖచ్చితంగా చూడగలం. చాలాసార్లు మనం ఏమంటూ ఉంటామంటే, ఇదిగో ఈ అనుభవం గుండా దేవుడు ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు, ఈ ప్రత్యేకమైన అవకాశాల గుండా ఎందుకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు, నేను ఎప్పుడు ఊహించలేదే, నేను ఎప్పుడు ఇది ఆలోచన చేయలేదే, ఎందుకు ఇలా నడిపిస్తున్నాడని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. అవును ప్రియులారా, ఫిలిప్పు యొక్క ఆలోచన బహుశా అలాగనే ఉందేమో. అది ఎండ్ టైంలో చాలా ఎండగా ఉంది. అది నియర్ ఈస్టర్న్ కాంటెక్స్లో 135 degrees ఫారెన్హీట్ ఆ ఎండ ఉంటుంది ఆ టైంలో. ఆయన మధ్యాహ్నము ఏం చేస్తున్నాడంటే ఈ ఐథియోపియకుడు వెళ్తా ఉన్నాడు. దేవుడు అతనిని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇక్కడ గమనించినట్లయితే అక్కడికి ఎలా వెళ్ళాడో ఆలోచన చేస్తే చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే హీ వెంట్ ఇన్ ఎ డాజ్లింగ్ స్పీడ్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అంత వేగముగా ఆయన వెళ్ళి ఉంటాడని చెప్పి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ మనం చూస్తున్నా కానీ ఈ అధ్యాయంలో చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క కృప క్రియారూపంలో అది బయలుపరచబడి ఉండగా ఏమి జరుగుతుందో ఆ విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇదిగో దిస్ టెక్స్ట్ రివీల్స్ గాడ్స్ గ్రేస్ ఇన్ యాక్షన్. దేవుని యొక్క కృప అది క్రియారూపంలో దాల్చబడ్డమన్నటువంటిది గమనిస్తూ ఉంటాం. ప్రియులరా, మన జీవితంలో అనేక సార్లు మనం అడిగేటువంటి ప్రశ్న, వై దిస్ ప్లేస్, ఎందుకు ఈ ప్లేస్లోకి నన్ను తీసుకుని వచ్చావు, ఎందుకు ఇదిగో ఈ వేడిమిలోనికి నన్ను తీసుకుని వచ్చావని అంటూ ఉంటామేమో. ఎందుకు ఇది నా లైఫ్లో జరుగుతుంది ప్రభా, ఇక్కడ సమరయలో బాగానే ఉంది కదా, ఈ అరణ్య మార్గానికి ఎందుకు నడిపిస్తున్నావని చెప్పి ఒకవేళ అంటూ ఉన్నామేమో. కానీ కొన్నిసార్లు మరి మెరుపు వేగములో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వై లార్డ్ అట్ దిస్ స్పేస్ అని అడుగుతున్నామేమో, ఎందుకు ఇంత త్వరగా ఇలా జరుగుతున్నాయని అంటూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దయచేసి గమనిస్తాం. అదేంటంటే దేవుడు తన ప్రజలు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పరిచర్య ఆయన కొరకు చేయాలో, ఏ రీతిగా తన యొక్క రక్షణ సంకల్పం తన ప్రజల జీవితాల ద్వారా నెరవేర్చుకోవాలనో అది ఆయనకు మాత్రమే తెలియనని దయచేసి గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సర్ప్రైజెస్, ఇలాంటి ఆశ్చర్యాలు మనం చూస్తున్నప్పుడు దయచేసి ఈ మాటను ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, వెన్ వి ఫాలో గాడ్స్ లీడింగ్, దేవుని యొక్క నడిపింపును మనము ఫాలో అవుతున్నప్పుడు God would work wonders by opening ways. దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాలు తెరిచి ఆశ్చర్య కార్యాలు ఆయన చూపిస్తుంటాడు. టు సీ అండ్ గో త్రూ వేరియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆపర్చునిటీస్, వేరు అనుభవాల గుండా, వేరు అవకాశాల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రభువా ఎందుకు నాకు అక్కడ ఉన్నతంగా పెట్టావు, కానీ ఇక్కడ ఏం లేకుండా ఒంటరిగా ఉన్నాను, అక్కడ విస్తారమైన సేవ ఉంది, ఇక్కడ చూస్తే ఒక్కడు కనపడుతున్నాడు,
అక్కడ చూస్తే అనేకమైనటువంటి రీతులుగా వాడుకున్నావు, ఇక్కడ చూస్తే ఒక్కడితో నీ వాక్యాన్ని పంచుకునేటట్లు చేస్తున్నావని చెప్పి, ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ లైక్ ఎ డిమోషన్, ప్లీజ్ రిమెంబర్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. దాని వెనకల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉందని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన బాధ్యత ఏంటంటే ఆయన నడిపింపుకు, ఆయన చిత్తానికి లోబడి ఏం చేయాలంటే ఆయన ఉద్దేశాలకు మనము సరెండర్ కావాల్సినటువంటి, సంపూర్ణంగా సమర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మీ బైబిల్స్లో 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 27వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ప్రియులారు, ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఒక సెట్టింగ్ కనపడుతూ ఉంది. ఆ సెట్టింగ్ ఇక్కడ ఏంటి అంటే, అక్కడ ఈ ఫిలిప్పు నపుంసకుని దగ్గరికి వెళ్తాడు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. అక్కడ ఏమి ఆయన యొక్క ప్రొఫైల్ ఏంటి? ఐథియోపియా అన్నటువంటి ప్రదేశము ఇక్కడ చూస్తాం. అక్కడ రాణి గురించి చెప్పడం గమనిస్తున్నాం. ఈ యొక్క ఐథియోపియుడైనటువంటి నపుంసకుని యొక్క పరిస్థితి ఇక్కడ మనము గమనించగలం. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏం చూడగలమంటే, ఈ ఫిలిప్ ఒకవేళ దేవునికి సరెండర్ చేసుకోకపోయింటే, ఇఫ్ ఫిలిప్ హ్యాడ్ నాట్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అంటు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మకు ఆయన తను తాను సమర్పించుకోకపోయింటే అది ఏమై ఉండినో అని ఒకసారి ఆలోచన చేస్తే అది చాలా అది విపరీతంగా ఉంటుందని నేను అంటూ ఉంటాను. ప్రియులారా, దయచేసి గమనించండి. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అయిపోయింది, కానీ ఇక్కడ చాలా వేరే పరిస్థితికి దేవుడు కంప్లీట్గా ఒక డిఫరెంట్ కాంటెక్స్కు దేవుడు నడిపిస్తున్నాడు. దానికి మనము ఆలోచన చేస్తే, దేవుడిని అడిగితే, ప్రభా దేనికి ఇట్లా చేసావంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు అని అంటాం. ఒకవేళ ఫిలిప్, నాట్ మీ లార్డ్, నన్ను వద్దు, ఇంకా కొంతమంది ఉన్నారు యెరూషలేములో అపోస్తలులు, వారిని పంపించండి అనలేదు ఆయన. నాట్ నవ్, ఇప్పుడు కాదు ప్రభు అనలేదు ఆయన. అయినా కానీ నాట్ దేర్ లార్డ్, అక్కడికి కాదయ్యా అని చెప్పి, అరణ్య మార్గం ఏంటి ఎవరు తెలియదు, అక్కడ కొత్త ప్రదేశం, అది అరణ్యం, అది ఇట్స్ ఎ డెజర్ట్ ల్యాండ్, ఇది ఏంటి అని ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ప్రియులారా, ఆయన ఏం చేశాడంటే దేవునికి, ఆయన పిలుపుకు, ఆయన నడిపింపుకు ఆయన కంప్లీట్గా సరెండర్ అయినటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. గాడ్ గైడ్స్ వన్ బిలీవర్ ఫర్ వన్ ఎన్క్వైరర్. ఒక వ్యక్తి, ఒక అన్వేషకుని దగ్గరికి దేవుడు ఒక విశ్వాసిని ఆయన పంపిస్తూ ఉన్నట్లు ఇక్కడ ఈ ఉదయకాలాన్ని గమనిస్తాం. దేవుడు ఫిలిప్పును మాత్రమే నడిపించలేదు, దేవుడు ఫిలిప్పును మాత్రమే సిద్ధపరచలేదు, కానీ దేవుడు ఈ యొక్క ఐథియోపియుడైనటువంటి నపుంసకుని కూడా దేవుని వాక్య పరిచర్య కొరకై ఆయనను సిద్ధపరిచాడు. ప్రియులారా, ఇట్స్ లైక్ సేయింగ్ God has already prepared the heart of this Ethiopian for the gospel of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకై, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ జ్ఞానము కొరకై ఈ యొక్క ఐథియోపియన్ యొక్క హృదయాన్ని దేవుడు సిద్ధపరిచినట్లుగా ఇక్కడ వాక్యంలో చాలా చక్కగా ఇక్కడ గమనిస్తున్నాం. అవును ప్రియులారా, ఈ ఐథియోపియా అన్నటువంటి ఈ ప్రాంతము ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగంలో ఐగుప్తు ఉంటే, ఆ ఐగుప్తు కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఐథియోపియా అని చెప్పి మరి పరిగణించబడతా ఉంది. ఇది చాలా పురాతన దేశం, ఇది ఐథియోపియా అన్నటువంటి ఈ దేశం. ఐగుప్తుకు ఇది దక్షిణ ప్రాంతంలో ఉంటుండగా ఏమని అంటారంటే, షేబా దేశపు రాణి ఆ ప్రాంతం నుంచి మరి సొలొమోను రాజు యొక్క వైభవాన్ని చూడటానికి ఆ ప్రాంతం నుంచి, చూసారా, ఇట్స్ ఎ వెరీ నాట్ ఎ స్మాల్ ప్లేస్, బట్ ఆ యొక్క డెజర్ట్ ల్యాండ్ అంతా, ఐగుప్తు ఆ కింద భాగం అంతా కూడా, అవన్నీ కూడా ఐథియోపియా ప్రాంతం ఆ టైంలో. అక్కడి నుంచి రాని వెళ్ళి అక్కడ సొలొమోను యొక్క
వైభవాన్ని చూడటానికి ఆమె వెళ్ళి ప్రభు అయిన దేవుణ్ణి, ఇజ్రాయేలు దేవుణ్ణి కలవటం అనేటువంటిది, తెలుసుకోవటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఈ ఐథియోపియా ప్రాంతానికి వచ్చి ఉండగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు యెరూషలేములో అని చెప్పి అంటే, యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వచ్చాడు. అవును ప్రియులారా, ఆయన ఆరాధించడానికి వచ్చాడు, చాలా బాగుంది. ఆయన ఏమి కనుగొన్నాడు, ఏమి తెలుసుకున్నాడు అని అంటే, ఆయన దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆయన యెరూషలేము నుంచి వాపసు వెళ్తా ఉన్నాడు తన యొక్క దేశానికని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ప్రియ సంగమ, ఒక మాట ఏమంటారంటే, a noble man on a noble search అని చెప్పడం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా మంచి వ్యక్తి ఒక మంచి పరిశోధనలో ఆయన ఉన్నాడు అని చెప్పబడతా ఉంది. ఆయనకు ఏమి దొరికింది? యెరూషలేములో అంటే దేవుని వాక్యం దొరికింది. ప్రియులరా, అక్కడ దేవుని వాక్యం దొరికి అక్కడ ఆయన నుంచి చదువుతూ వస్తూ ఉన్నాడు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ ఐథియోపియకుడైనటువంటి ఈ నపుంసకుడు ఏం చేసేవాడు, ఆయన ప్రొఫైల్ ఏంటి అంటే, మరి కందాకే అనేటువంటి రాణి క్రింద ఆయన ఎలాగున్నాడంటే ఫైనాన్స్ ఆఫీసర్గా ఆయన ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. అవును ప్రియులారా, కందాకే అన్నటువంటి మాట, మీరు ఫరో అన్నటువంటి పేరు విన్నారా? ఫరో అంటే మీకేం గుర్తొస్తుంది? ఐగుప్తు పాలకులు కదా, రాజు ఫరో. జార్ అన్నటువంటి పేరు విన్నారా? జార్, రష్యా, దట్స్ రైట్, రష్యా పాలకులను జార్స్ అంటారు. ఇక్కడ కందాకే అన్నటువంటి ఆ పేరు ఈ ఐథియోపియా ఈ ప్రాంతంలో రాణులకు ఇచ్చేటువంటి ఒక జెనరిక్ నేమ్, కామన్ నేమ్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ నేమ్. అట్లా ఫరో అన్నట్ల జార్ అని అంటాం కదా, అట్లా కందాకే అన్నటువంటి ఆ పేరు ఉంటుంది. ప్రియులరా, రాజులను ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడలేదు, రాజు పేరు లేదంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్ ఏంటంటే, రాజు చాలా జాగ్రత్తగా డివైన్ పవర్స్ ఉంటాయి ఆయనకని చెప్పి, సూర్యుడి నుంచి వచ్చాడని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసి ప్రజల పరిస్థితులను తెలుసుకోవటంలో ఆయన అంత కిందికి దిగలేడు. హీ కాంట్ లీవ్ హిస్ సీక్రెట్ పొజిషన్ అండ్ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్ అని చెప్పి ఏం చేశారంటే వారిని పైననే పెట్టారట. సో ఆ బాధ్యత ఈ రాణులకు వచ్చింది. వారు ఏం చేశారంటే ఈ యొక్క రాయల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ లీడర్షిప్ను టేకప్ చేసేసి వారు ఎగ్జిక్యూటివ్ పవర్స్తో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేశాన్ని లీడ్ చేయటం అనేటువంటిది. అన్ని రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ అండ్ ఆల్ అథారిటీ వీరికి ఆపాదింపబడుతుందని చెప్పి అక్కడ మనము ఆ కాంటెక్స్ట్లో గమనిస్తాం. ప్రియులారా, ఈ మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఐథియోపియకుడైనటువంటి ఈ నపుంసకుడు, తర్వాత ఈ ఐథియోపియా అనేటువంటి ఈ ప్రాంతము, ఇంకా కొంచెం చూస్తే ఈ కందాకే అన్నటువంటి ఈ రాణిని, ఈ ప్రాంతం అంతటిని చూస్తూ ఉంటే ఈరోజు వాట్ ఈస్ ద టుడేస్ కాంటెక్స్ట్, ఈరోజు పరిస్థితి ఇథియోపియా ఏంటి అని అంటే బాగా గమనించాలి. మిషన్స్ లేదా ఒక మాటలు చెప్పాలంటే మిసియాలజిస్ట్, మిషనల్ చర్చెస్కు అక్కడ తాగుంది అంటూ ఉన్నారు. అంటే ఆ ఐథియోపియా ప్రాంతానికి వస్తే వేరువేరు ప్రజలు ఆ ప్రాంతంలో ఈరోజు అక్కడికి వచ్చేసేసి దాదాపు 80 రకరకాల ప్రజల గుంపులను ఆ ప్రాంతంలో ఈరోజు చూడగలమంట. దాదాపు 80 డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ను అక్కడ మిసియాలజిస్ట్ వారి యొక్క రీసెర్చ్లో వారు గమనించారు. ఇంకా ఒక పరిస్థితి ఏంటంటే ఆ యొక్క 80 పీపుల్ గ్రూప్స్లో చాలామంది అన్రీచ్డ్ ప్రజలు ఉన్నారని ఈ యొక్క మిసియాలజిస్ట్ యొక్క ఈ పరిస్థితి వారి యొక్క రీసెర్చ్లో, పరిశోధనలో ఇది తేలుతూ ఉంది. ఒకవేళ క్రీస్తు యేసును అంగీకరించినటువంటి బిడ్డలు ఉంటే అక్కడ ఎలాంటి కొరత ఉంది అంటే చాలా నిబద్ధత కలిగినటువంటి లీడర్షిప్ కదా, లీడర్షిప్ క్రైసిస్ అక్కడ ఉంది. ఎక్కడ అంటే ఎవాంజలికల్ చర్చ్ ఇన్ ఇథియోపియా, ఐథియోపియాలో ఉన్నటువంటి ఒక ఎవాంజలికల్ చర్చ్లో ఏంటి కొరత అంటే దేవునికి భయపడే నాయకులు, దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆ నాయకుల కొరతను అక్కడ చూడటం అనేటువంటిది మరి ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం గమనిస్తుంటున్నాం. ఈవెన్ ఇథియోపియా కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారంటే దాదాపు 19th century వరకు ఇట్ వాజ్ ఎ పవర్ఫుల్ నేషన్.
ఎవరే కానీ దానిని టాపుల్ చేయడానికి వీలు పడలేదంట. ఇట్ వాజ్ సచ్ ఎ పవర్ఫుల్ నేషన్, అన్ ఓల్డ్ నేషన్ అని చెప్తూ మరి రావటం జరుగుతుంది. దానికి దేవుడికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఆ టైంలో దేవుడు ఇక్కడ ఐథియోపియన్ దగ్గరికి ఫిలిప్ అన్నటువంటి సువార్థికుని నడిపించటం అన్నటువంటిది వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, కొంచెం కిందికి వెళ్తే ఇదే వాక్యంలో గమనిస్తే చూసారా, గాజాకు పోవు అరణ్య మార్గం, ఇవన్నీ కూడా ఇవి జియోగ్రాఫికల్గా లేదంటే కన్నా ఈయన పొలిటికల్ మ్యాప్ ఇవన్నీ గమనిస్తూ ఉంటే మనకేమర్థమవుతుందంటే ఆ యెరూషలేము నుంచి కింది భాగానికి అలాగనే వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఆ గాజా అరణ్యానికి వాళ్ళు రావటం అన్నటువంటిది ఇక్కడ ఈ రథం మీద వస్తూ ఉన్నట్లు గమనిస్తున్నాం. గాజా ప్రాంతం మనకు మరొకసారి ఈ ప్రాంతాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే ఇది ఒక ఫిలిస్తీయ పట్టణమని మనము బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనకు ప్రస్తావించబడుతుంది. జాషువా గారు ఏం చేస్తారంటే ఈ ప్రాంతాన్ని మరి యూదా ప్రజలకు ఇవ్వటం అన్నటువంటిది మనము గమనిస్తుంటున్నాం. ప్రియులారా, గాజా అనేటువంటి ఈ ప్రాంతము ఇది ఒక ఫోర్టిఫైడ్ సిటీగా, అది ప్రాకారము కలిగినటువంటి పట్టణంగా ప్రాచీన మరి దేశాలు ప్రాచీన కాలంలో దానికి ఒక పేరుగా ఉంది. తదుపరి కాలంలో దానిని డెమాలిష్ చేసి అది మామూలుగా చేయబడుతుందని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క దూత ద్వారా నడిపించబడి ఈయన దగ్గరికి తీసుకుని రావటంలో ఒక మాటను గమనించాలి. ప్రియులారా, దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనిమని చెప్పాను 30వ వచనంలో. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ లీడింగ్ ఫిలిప్. ఆయనను ఎలా తీసుకుని వెళ్ళడం మనకైతే తెలియదు, కానీ వాస్తవానికి ఒక మెరుపు వేగములో దేవుడు తన సేవకుణ్ణి ఆ యొక్క రథము దగ్గరికి నడిపించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, ఇక్కడికి వెళ్ళి ఆయన ఏమడుగుతున్నాడంటే, నీవు కదా వెళ్ళగానే నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా. ఈ అప్రోచ్ చాలా చాలా అద్భుతంగా ఉంటా ఉంది ప్రియులారా. దీంట్లో మనం ఏం చూస్తామంటే ఫిలిప్పు భక్తుని యొక్క ధైర్యాన్ని మనం చూస్తున్నాం. హీ వాజ్ లిటరలీ ఎన్కౌంటరింగ్ ఎ స్ట్రేంజర్. ఆ వ్యక్తిని చూడగానే అర్థమైపోతుంది, హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. రథం ఉంది, అతడు ఆ రథంలో కూర్చుని ఉన్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఈ ఫిలిప్పు వెళ్ళి అడుగుతున్నాడు ఏంటంటే, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఎంత పొలైట్గా అడిగాడండి. ఇట్ వాజ్ లైక్ నాన్ ఇంటిమిడేటింగ్ అప్రోచ్ అంటారు దానిని. చాలా జాగ్రత్తగా అడిగాడు. అటు ఎదుటి వ్యక్తి ఆయన అఫెండ్ కాకుండా అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన ఆన్సర్ ఏదైనా ఎస్ అయినా ఉండాలి, లేదైనా నో అయినా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఐథియోపియుడు ఏం చేస్తున్నాడంటే, ఆ వాస్తవానికి యెషయా గ్రంథ పుటలను ఆయన చదువుతున్నాడు. యెషయా గ్రంథ పుటలను చదువుతున్నప్పుడు మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ యెరూషలేములో ఆయన తెలుసుకున్నటువంటి ఈ యొక్క గ్రంథం వెనుకల ఎన్నెన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రామిసెస్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యూదుల స్క్రిప్చర్స్ లేఖనాలు దొరికాయి. ఈ యూదుల విశ్వాసాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వీరు ఆరాధించు దేవుణ్ణి ఆయన తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పు జీవితంలో ఆయన హీ వాజ్ బోల్డ్ అండ్ దెన్ హీ వాజ్ ఎలా ఉన్నాడంటే హీ వాజ్ స్ట్రైట్ టు ద పాయింట్ అనేటువంటి విషయాన్ని నాకు అర్థమవుతోంది. ప్రియ సంగమ, ఎర్లీ చర్చ్లో ఆది సంఘంలో మనం చూసేటువంటి ఒక ఫీచర్ ఏంటో నేను ఒకటి మాటల్లో చెప్పనివ్వండి. జాన్ మెకాథర్ అన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, బోల్డ్నెస్ ఇన్ షేరింగ్ ది గాస్పెల్ మార్క్స్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎర్లీ చర్చ్ ఎవాంజలిజం. ఆది సంఘం యొక్క సువార్థీకరణలో మనం గమనించేటువంటి ఒక చక్కని కీలకమైన ఒక అంశం ఏంటంటే, వారు కలిగినటువంటి ధైర్యముగా సువార్తను వారు బోధించిరి అని వాక్యంలో గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు నపుంసకుడిని సిద్ధపరిచాడు, ఫిలిప్ని అక్కడికి పంపించడం గమనిస్తున్నాం. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఎదుగో ఫిలిప్పు తన యొక్క సొంత ఆలోచనలతో ఆయన నడిపించబడి
నా సొంత ఇష్టానికి నేను చేస్తాను అని ఆయన ఎప్పుడు కనలేదు. కానీ he surrendered himself to the leading of the Holy Spirit. ఈ ఉదయకాలన సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఒక హెచ్చరికని నేను మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? లేదంటే గన మన ఇష్టానికి, మన ఇష్టాగోష్ఠికి మనం ఈడవబడుతూ దేవునికి సరెండర్ కాకుండా ఇదిగో ఎవరికో లోబడి మనం వెళ్తా ఉంటే ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని సవాలు చేస్తున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఫిలిప్లో నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, హీ వాజ్ ఎ గాడ్ ప్లీజర్ అండ్ హీ వాజ్ నాట్ ఎ పీపుల్ ప్లీజర్. దయచేసి గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను ప్రీతిపరచడానికి ఆయన ఇష్టపడలేదు, మనుషులకు ఏదో నైస్ పెట్టడానికి ఆయన ఇష్టపడలేదు ప్రియులారా. హీ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టు గాడ్ సో దట్ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ అండ్ దట్ గాడ్ విల్ బి ప్లీజ్డ్. యేసు క్రీస్తును ఆయన మహిమపరచడానికి, ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రజలకు వారి ఇష్టాగోష్ఠులకు ఆయన ఈడుబట్టడానికి ఆయన ముందుకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతున్నాడు ఈ ఐథియోపియుడు. వాక్యాన్ని చదువుతుంటే ఆయనకు అర్థం కావట్లేదు. అయ్యా నువ్వు చదువుతున్నది అర్థమవుతుందంటే లేదండి అంటూ ఉంటే ఈ దేవుని సేవకుడు స్టార్ట్ చేశాడు మాట్లాడటం. ఆయన అడిగాడు, ఇదిగో రండి రథం ఎక్కండి అని చెప్పి తనతో కూర్చునిచ్చాడు ఆ యొక్క ఐథియోపియకుడు. అతడు లేచి 32వ వచనంలో, ఆయన గొర్రెవలే వద్దకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ప్రియులారా, ఇవన్నీ చదువుతా ఉన్నాడు. వాస్తవానికి అదిగో యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా ఆయన చేతిలో కనబడుతూ ఉంది. ప్రియ సంఘమా, ఈ యొక్క వాక్య భాగాన్ని కరెక్ట్గా అదే టైంలో ఆ ఫిలిప్ గారు ఆ యొక్క ఐథియోపియకుడిని కలుస్తున్నప్పుడు అదే వాక్య భాగం చదువుతున్నాడు. ఆ వాక్య భాగం దేవుడే అక్కడ ప్రిపేర్ చేసి గట్టిగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. చాలాసార్లు గట్టిగా ఎవరు వాక్యాన్ని చదవరు, సైలెంట్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. బహుశా ఎవరు లేరని ఆయన గట్టిగా ఒకవేళ చదువుతూ ఉనింటాడేమో. అయితే ఒక మాట గమనించాలి, ఆయన రథంలో చదువుతా ఉంటే ప్రక్కన ఉన్నాడు ఫిలిప్, ఆయనకు వినబడుతూ ఉంది. అయ్యా నువ్వు చదివేది గ్రహించుచున్నావంటే, నో సార్, హౌ కెన్ ఐ, ఇది నేను ఎలా, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఎలా చదివేది, ఎలా అర్థం చేసుకునేది అని. ప్రియులారా, దేవుడు ఆ టైంలో ఈ ఐథియోపియన్కి ఒక ఇంటర్ప్రిటర్ని ఏర్పాటు చేశాడు, ఒక బైబిల్ ఎక్స్పాజిటర్ను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు అనేకములుగా ఇక్కడ కనబడుతున్నాయి. ప్రత్యేకించి దేవుని సేవకుడి గురించి, యెహోవా యొక్క సేవకుడి గురించినటువంటి ప్రవచనాలు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్, యెహోవా యొక్క సేవకుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, చాలామంది ఇజ్రాయేల్ గురించి కాదు ప్రియులారా. ఈ 53వ అధ్యాయంలో ఎవరి గురించి ప్రస్తావించబడుతుంది? ఒకవేళ యెషయా గారు తన గురించి మాట్లాడుతున్నాడా, లేదంటే కానీ వేరే వారి గురించి మాట్లాడుతున్నాడని అడిగినప్పుడు కరెక్ట్గా ఈ ఫిలిప్ ఏం చేశాడంటే నోరు తెరిచి ఆయనకు కొన్ని విషయాలు వివరించినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. అవును, ఎవరి గురించి వివరించబడుతుందంటే ఈయన సఫరింగ్ సర్వెంట్ గురించి, శ్రమ పడు ఒక సేవకుని గురించి, యెహోవా యొక్క సేవకుని గురించి వివరించడం అన్నటువంటిది గమనిస్తున్నాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీల జీవితంలోనికి ఆయన వస్తాడు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇజ్రాయేలు దేశాన్ని ఆయన మార్చటానికి ఆయన వస్తాడని చెప్పి ఆయన తెలియజేయటం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ దీంట్లో గమనిస్తే కేవలం ఇజ్రాయేల్ దేశాన్ని మాత్రమే మార్చడానికి ఈ శ్రమ సేవకుడు మరి ప్రవచింపబడలేదు, కానీ ఆయన గురించి చెప్పబడలేదు. కానీ సకల దేశములను మార్చటానికి, ఆల్ నేషన్స్, టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ నేషన్స్. ఆ యొక్క సేవకుని యొక్క ఫంక్షన్ ఏంటి, ఆయన యొక్క పని ఏంటి అనంటే అనేక ఈ దేశములను, ఆల్ నేషన్స్ను ఆయన మార్చటానికి ఆయన ప్రవచింపబడ్డాడు, ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని
ఈ యొక్క ఫిలిప్పు భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇంటికి వెళ్ళి ఈ వాక్య భాగాల్లో టైం ఉంటే లేదా టైం తీసుకుని చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 7 వచనాలు, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు, యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో గమనిస్తే 12వ వచనం నుండి 53వ అధ్యాయం 12 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమి అగుపడుతుందంటే, ప్రియులారా చాలా జాగ్రత్తగా ఈ యొక్క శ్రమ సేవకుడు భయంకరమైనటువంటి కష్టాల గుండా వెళ్తాడు. ఆయన నలగొట్టుబడతాడు. వధకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనం దాలుస్తాడు. ఆయన మరణిస్తాడు. అయితే ఒక మాటలు గమనించాలి, చాలా టెరబుల్ ఆ సఫరింగ్ డెత్, చాలా భయంకరమైన శ్రమలతో కూడినటువంటి ఈ యొక్క మరణాన్ని ఆయన అనుభవిస్తాడని చెప్పి అక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఏ విమోచకుడు కానీ ఇలా శ్రమ పడతాడని ఎవరు ఊహిస్తారు ప్రియులారా? ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. ఇది ఊహించలేని ఒక విషయంగా అనేకులు గమనిస్తుంటాడు. దిస్ ఇస్ నాట్ ద ఇమేజ్ ఆఫ్ ద డెలివరర్ దట్ వీఆర్ లుకింగ్ ఫార్. మేము ఎదురు చూస్తున్నటువంటి మా విమోచకుడు ఇలాంటి వాడిగా, శ్రమలు పడుతున్నటువంటి వాడిగా ఎలాగుంటాడని చెప్పి అనేకులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఈ యొక్క దేవుని సేవకుడు, యెహోవా దేవుని సేవకుడు, ఈ శ్రమ సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన శ్రమల గుండా వెళ్ళి అనేకమైన కదా ఈ లోక పాపముల నిమిత్తమై ఆయన సిలువలో తన ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచాడు అని చెప్పి ఈ వాక్య భాగాన్ని యెషయా గ్రంథంలో మనం గమనిస్తే, ఆయన మన వ్యసనములను కదా భరించను వహించను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడనని చెప్పి ఆ వాక్య భాగాన్ని వర్ణిస్తూ ఉండగా ఈ యొక్క ఐథియోపియకునికి ఏమి జరిగిందో కానీ ఆయన హృదయం కదిలిపోయి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫిలిప్ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్క్రిప్చర్ ఇస్ బీయింగ్ ఎక్స్పౌండెడ్ బిఫోర్ దట్ గ్రేట్ మ్యాన్. ఆ యొక్క గొప్పగా ఆ యొక్క హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుని వాక్యము వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అవును ప్రియులారా, దేవుని వాక్యం వివరించబడుతూ ఉండగా ఏమి చేశాడంటే దేవుడు తన ఆత్మకార్యాన్ని అక్కడ జరిగించడం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్స్టిట్యూషనల్ అటోన్మెంట్ను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకు బదులుగా ఈ యొక్క శ్రమ సేవకుడు ఆ సిలువపై తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకై మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ ఫిలిప్పు ఆ యొక్క ఐథియోపియన్కి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. డాక్ట్రిన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, మనము పొందవలసిన శిక్ష ఆయన భరించాడు, ఆయన పొందాడు. ఆయన ఎలా పొందాడంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఒక గొర్రె వధకు తేబడు వాని ఎదుట, బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనం వహించినట్లు ఆయన నోరు తెరవలేదని వాక్యంలో గమనిస్తుంటున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి అపరాధములను, మన వ్యసనములను, మన యొక్క శిక్షను ఆయన భరించాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన విమోచన, ఆయన రక్షణ మనకు దయచేశాడు. ఈ విషయాన్ని ఫిలిప్పు భక్తుడు ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఈ సందేశాన్ని యేసు క్రీస్తులో ఇది నెరవేర్చబడిందని ఈ ఫిలిప్ అన్నటువంటి ఈ సేవకుడు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. అవును ప్రియులారా, పాత నిబంధన లేఖనాలు ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాయి? పాత నిబంధన లేఖనాలు ఎవరిని చూపిస్తున్నాయి? ఎవరి వైపు గురి పెడుతూ మరి ఎవరిని గమనించాలని పాత నిబంధన లేఖనాలు చూపిస్తున్నాయంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని పాయింట్ చేస్తున్నాయి. అయ్యా, ఇవి చూస్తున్నప్పుడు యేసయ్యను చూడండి, ఆయన జీవితంలో ఆయనలు ఇవన్నీ కూడా నెరవేరాయని చెప్పి ఇక్కడ వాక్యంలో ఫిలిప్ అన్నటువంటి సేవకుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక మాట చెప్పనివ్వండి, ద బ్యూటిఫుల్ హాల్ మార్క్ లేదా ఒక చక్కని విషయము మరి ఎర్లీ చర్చ్లో ఆది సంఘంలో మనం ఏం చూస్తామంటే ప్రియులారా, పాత నిబంధన లేఖనాలను తీసుకుని యేసు ప్రభులో నెరవేర్చబడ్డాయి అని చెప్పి ఆది సంఘము అనేక పర్యాయములు వారి యొక్క ప్రకటనలో ఇవి చూపిస్తానే ఉన్నారు. Whenever
ది అపోజిల్స్ స్టార్టెడ్ ప్రీచింగ్. వారు ఎప్పుడు బోధించినా కానీ వారు ఏం బోధిస్తూ వచ్చారంటే, యేసు క్రీస్తు, ఆయన పాత నిబంధనలో ప్రవచింపబడినటువంటి మెస్సాయా ఈ యేసు క్రీస్తులో మనం చూస్తామని, ఆ లేఖనాలు యేసు క్రీస్తులో నెరవేర్చబడ్డాయని చెప్పి అక్కడ తెలియజేయటం జరుగుతుంది. అవును ప్రియమైన దేవుని సంఘమా, ఎంత చక్కని విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ యొక్క విషయాలన్నింటినీ చూస్తూ ఫిలిప్పు భక్తుడు ఏం చేశాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో చెప్పాడు, ఆయన కార్యాలు ఏంటో, ఆయన ఏం చేశాడో అవి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ అపోస్తలులు ఎవరైనా కానీ, పౌలు భక్తుడు ఆయన బోధలో కూడా మీరు ఎక్కడ గమనించినా కానీ ఆయన చెప్పేది ఒకటే, స్క్రిప్చర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండవదిగా వాళ్ళు రక్షకుని గురించి మాట్లాడుతూ వచ్చారు. వి ప్రీచ్ క్రైస్ట్, తెలుగులో చెప్దాం, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ఏం చేస్తున్నామండి, అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. ప్రియ సంఘమా, ఆయన దేవుని నడిపింపుకు ఆయన లోబడిన వాడిగా ఆయన ఉన్నాడు. ఒక మాట గమనించాలి, ఐథియోపియకు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వేరేగా కనబడుతున్నాడే. ఆయనకు కూడా ఈ సువార్త వర్తిస్తుందంటే, ఎస్, గాస్పెల్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్స్. అన్ని ప్రజల గుంపు వారికి ఈ సువార్త ఇది వెళ్ళవలసి ఉంది. ప్రియులారా, ఎవరే కానీ ఇది మాకు సంబంధించింది కాదని చెప్పలేదు. కారణం ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోయారు. అందుకనే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఆ యొక్క అధికారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట గమనించాలి, ఫిలిప్పు భక్తుడు ఎక్కడే కానీ ఆయన సువార్తను డైల్యూట్ చేయలేదు. అక్కడ ఆయన జనరల్గా మాట్లాడలేదు ప్రియులారా, క్లియర్గా మాట్లాడాడు. యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని గమనిస్తుంటే చూసారా ప్రియులారా, ఈ 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. దట్స్ ఇట్. వెన్ ఎ లైఫ్ ఇస్ సరెండర్డ్ టు క్రైస్ట్ కంప్లీట్లీ, ఇంకా దాంట్లో డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇంకా మేము యేసు క్రీస్తు గురించే మేము ప్రకటిస్తాం. ఎంత చక్కని మాట ప్రియులారా. మెథడ్ మారింటుంది. సమరయలో అనేకమైన అద్భుతాలు, సైన్స్ అండ్ వండర్స్, హీలింగ్స్ జరిగిన, డెలివరెన్సెస్ చూశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చూస్తున్నారంటే ఒక్క వ్యక్తితో వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఒక్క వ్యక్తి మారటం అనేటువంటిదే మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలన రక్షణ, చివరిగా ఈ రక్షణ దేవుడు ఈ ఐథియోపియకునికి ఆయన దయచేశాడు. రక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతిసారి రక్షణ ఇది దేవుని సార్వభౌమ ప్రణాళిక. రక్షణ అన్నటువంటి ప్రస్తావన రాగా ఇది దేవుని యొక్క కార్యమని గమనించాలి. రక్షణ దేవుని సొంతం. ఒకరు రక్షింపబడాలంటే దేవుని యొక్క చొరవ అక్కడ ఉండాలి, గాడ్స్ ఇనిషియేటివ్ ఉండాలి. ఏ ఒక్కరే కానీ ప్రపంచంలో ఇంతవరకు నా సొంతంగా నేను రక్షింపబడ్డానండి అన్నటువంటి ఆ యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. ఈ రక్షణది ఇది దేవునికి సొంతం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కని కొరకై దేవుడు ఆ ప్రాంతంలో ఫిలిప్పును అక్కడికి పంపించాడు, ఒక మిషనరీగా, ఒక ఎవాంజలిస్ట్గా అందాం. పిల్లరా, ఒక్కరు కూడా దేవునికి చాలా చాలా ప్రాముఖ్యం. ఒక్క పాపి రక్షింపబడకపోతే ఆయన చాలా దిగాలు చెందుతాడు అంటున్నాడు. ఒక్క పాపి అక్కడ ఉన్నాడంటే
దేవుని యొక్క కనుదృష్టి అక్కడ ఉంటుంది. ఎవరిని పంపించాలి, ఎవరు వెళ్తారు అక్కడికని దేవుడు అంటూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఒక మాట గమనించాలి. రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు కదా. ఆ మాటలో నేను ఈ విషయాన్ని చూడాలని ఇష్టపడుతుంటున్నాను. అదేంటంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు ఎవరైనా చదివితే చాలా బాగుంటుంది. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేసేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా గొప్పది. దేవుడు వారిని ఏం చేశాడంటే ఇక్కడ పంపించినట్లుగా, ఫిలిప్పును పంపించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటిది. ఏ వ్యక్తే కానీ దేవుని ఎరుగని బిడ్డ మొరపెట్టి నా సొంతానికి నేను రక్షింపబడ్డానికి వీలు లేదు ప్రియుల. అది అసాధ్యం. అది కారణం ఏంటంటే మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాం. మనం అపరాధములలో, పాపంలో చచ్చిన వారిగా ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి జీవితాలు మనవి. దేవుడే మనల్ని తన యుద్ధకు ఆయన కృపను బట్టి ఆయన చొరవ తీసుకుని నడిపించి మనల్ని రక్షించువాడని ఈ ఉదయకాలాన్ని గమనిస్తుంటున్నాం. అందుకనే వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 44వ వచనంలో ఏమంటాడంటే ఏ ఒక్కడే కానీ నా తండ్రి వారిని ఆకర్షించుకుంటే వాడు నా యుద్ధకు రాడని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని కార్యాల కొరకే దేవుడు తన దూతలను, తన ఆత్మను, తన బిడ్డలను అందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన సిద్ధపరిచాడు. తన మహిమార్థమై ఆయన నిలబెట్టుకున్నాడు. ఈ సువార్త ప్రకటనలో, రక్షణ సువార్తలో ఏమాత్రం కూడా మెథడ్ మారిండొచ్చు కానీ మెసేజ్ మారలేదు ప్రియులరా. చివరికి ఈ మాటను నేను ప్రస్తావించి నేను ముగిస్తున్నాను. మెసేజ్ మారలేదు, విధానము మారింటుంది. అక్కడ సందేశము ఒకటే ప్రియులరా. ఏ ప్రాంతానికి వెళ్ళినా సందేశము ఒకటే అని మనము ఇక్కడ గుర్తిస్తే మన జీవితము ఆశీర్వదింపబడినటువంటి జీవితము. నపుంసకుడు దేనినైతే వెతుకుతున్నాడో, ఏ దేవుణ్ణైతే చూడాలని ఇష్టపడ్డాడో ఆ దేవుణ్ణి ఆయన కనుగొన్నాడు ఆయన ఏం చేశాడు అంటే ఆ ఫిలిప్పును అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రాంతంలో నీళ్లు కనపడుతున్నాయి నాకు బాప్తిజం ఇవ్వవా అంటావు అన్నాడు. అంటే ఫిలిప్ అన్నటువంటి ఆ సేవకుడు బాప్తిజం గురించినటువంటి ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాడు. అంటే వెన్ యూ అసోసియేట్ విత్ క్రైస్ట్, క్రీస్తును ఉంటూ ఉన్నావు, క్రీస్తు యేసును నమ్మి విశ్వసించి ఆయనకు చెందిన బిడ్డవని చెప్పి అంటూ ఉన్నావంటే నీ జీవితంలో ఒకటి నువ్వు తెలుసుకున్నావు. అదేంటంటే ఈ యొక్క దేవుని కుమారుడైనటువంటి ఈ క్రీస్తును తండ్రి అయిన దేవుడి లోకానికి అందరి రక్షణార్థమై పంపించాడని, నీ రక్షణ కొరకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువపై నీ పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు మరణించాడని నువ్వు నమ్ముతున్నావని చెప్పి ఆయన గమనించి ఆ విషయాన్ని ప్రస్తావించి ఫిలిప్పు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు బాప్తిజం గురించినటువంటి విషయాలు ఆయన విశదీకరించి ఉండి వినింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని విషయాల్లో మనం ఆలోచన చేస్తే వారిద్దరు ఏం చేశారంటే ఆ యొక్క రథాన్ని దిగగానే ఆ నీటిలో ఫిలిప్పు ఏం చేశాడంటే ఐథియోపియన్కి ఆయన బ్యాప్టిజం ఇచ్చేశాడు. ఆ నీళ్లను కూడా దేవుడు సిద్ధపరిచాడేమో. ఆ ప్రాంతంలో క్యామెల్స్ ఉంటాయి, ఆ ప్రాంతంలో హైవే కాబట్టి, అది మెయిన్ హైవే కాబట్టి ఆ ట్రేడ్ రూట్ అంట. అక్కడ ఒకవేళ ట్రావెలర్స్ ఉంటారేమో, బిజినెస్ పీపుల్ ఉంటారేమో, కానీ ఆ నీటి దగ్గర ఈ ఫిలిప్ ఈ ఐథియోపియన్కి బాప్తిజం ఇస్తుంటే ఏమి అని ప్రజలు ఆశ్చర్యపడ్డారో మనకి తెలియదు. కానీ ఒక మాట మటుకు వాస్తవం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు అవి ఆశ్చర్యకరములుగా అవి ఉంటూ ఉన్నాయి. రక్షణ దేవుని యొక్క గొప్ప వరమని గమనించాలి. రక్షింపబడినటువంటి వ్యక్తిగా ఈ ఐథియోపియుడు అనేటువంటి నపుంసకుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ ప్రాంతానికి వచ్చేస్తాడు ఆ బయటికి నీటి నుంచి బయటికి రాగానే ఫిలిప్పు కనుమరుగు అవుతాడు. ఆయన కనుమరుగు కావటం, దేవుని ఆత్మచేత కొనిపోబట్టం ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఈయన ఆనందానికి అవధులు లేవు. ఈ యొక్క ఐథియోపియుడు ఆయన అలాగనే ఏం చేస్తాడంటే తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు.
ఈ ఉదయకాల సమయాన దయచేసి ఒక మాటను నేను మనవి చేస్తుంటున్నాను. ఈ ఐథియోపియకుని లాంటి పరిస్థితి ఎవరికైనా ఉందేమో. మెనీ పీపుల్ come to faith the way Ethiopian did, by somebody coming literally alongside them. It could be a friend, it could be a co-worker, by placing Bible before them and explaining the scriptures. ఇదిగో ఆ వ్యక్తిలాగా ఒకవేళ ఉంటే ప్రభు దగ్గరికి నడిపించేటువంటి ఎవరినో ఒకరిని దేవుడు సిద్ధపరిచి ఆయన తీసుకుని వస్తాడేమో. ఆయన కార్యాలు అవి ఆశ్చర్యకరములు. ఎవరైనా కానీ కదా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కాదు ప్రభు అని చెప్పడానికి వీలు లేదు. ఫిలిప్పుకు మిషన్ ఫీల్డ్ ఏంటి అంటే, నా మటుకైతే ఆ అరణ్య మార్గంలోనే ఒక వ్యక్తి ఆయనకు ఒక మిషన్ ఫీల్డ్గా కనబడింది. వన్ పర్సన్ వాజ్ అ మిషన్ ఫీల్డ్. హీ వాజ్ ద మిషనరీ అండ్ దట్ వన్ పర్సన్ వాజ్ ద మిషన్ ఫీల్డ్. ఆ ఒక్కని కొరకు దేవుడు అంత దూరం పంపించాడు. ప్రియ సంఘమా, నిన్ను నన్ను ఆ ఒక్కరి కొరకై, వారి రక్షణ కొరకై ఎంత దూరమైన ఆయన నడిపించగలడు. ఈ మాట దయచేసి గుర్తిస్తాం. చర్చ్ హిస్టరీలో ట్రెడిషన్లో ఏం చెప్పబడుతుందంటే, ఈ ఐథియోపియుడు వారి దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో ఒక సంఘాన్ని స్థాపించడంలో మొట్టమొదటి వ్యక్తి ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ ఇథియోపియన్ చర్చ్ అని ట్రెడిషన్ చెప్తా ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఈ ఈజిప్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ విశ్వాసులు వెళ్ళి సువార్థీకరణ చేసి దాదాపు ఆ ఐగుప్తు దేశంలో కాప్టిక్ క్రిస్టియన్స్ అని ఉంటే, ఆ కాప్టిక్ క్రిస్టియన్స్ ఒకటి, ఈ ఇథియోపియన్ చర్చ్ ఒకటి, ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశంలో ఆ తొలి ఆ సంఘాలుగా మరి చర్చ్ హిస్టారియన్స్ వెల్లడి పరుస్తూ ఉన్నట్లుగా మేము గమనించాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుని యొక్క నడిపింపుకు మనము సరెండర్ అయి ఆయన రక్షణను తీసుకుని వెళ్ళి, ఒకవేళ కదా ఆ ప్రభుని గురించి వివరించటంలో when was the last time we asked God, Lord, give me an opportunity, give us an opportunity to share Jesus with others? ఎప్పుడు అడిగాం? when was the last? ఇంకొక ప్రశ్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్? ఏంటి మనం మిషన్ ఫీల్డ్? ఉదయకాలాన ఎవరి దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు? ఒకవేళ మన నేబర్హుడ్లో ఉన్నటువంటి వారి దగ్గరక, లేదా మన యొక్క స్నేహితుల దగ్గరక, మన కాలేజెస్ దగ్గరక, మన స్కూల్స్లోన, మన వర్క్ ప్లేస్లోన, మన కమ్యూనిటీస్లోన ఎవరి దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక్కని కోసం ప్రియులారా, ఇంకొక మాటలు చెప్పాలంటే, ఆ ఐథియోపియకుని కోసం, ఆఫ్రికా దేశంలో సువార్త రావటం కోసం దేవుడు ఆ ఫిలిప్పును ఎన్నుకొని ఆయనను నడిపించాడు. నమ్మకంగా ఆయన సేవ చేశాడు. అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డాడు. అలా ఉండటానికి మనం ఇష్టమేనా? అలా ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, ప్రభా ఆ ఫిలిప్పు వలె నన్ను కూడా సిద్ధపరిచి నడిపించండి అని అంటా ఉంటే దేవునికి స్తోత్రం. దేవుడు మహిమ పొందునుగాక. రండి ప్రియులారా, తలలోంచి కళ్ళు మూస్తాం, ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు ప్రభు వైపు చూస్తూ, ప్రభా నీకు స్తోత్రాలు, ఏ ఒక్కరిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదని ఈ వాక్యంలో మేము గుర్తిస్తుంటున్నాం. మా సొంత జ్ఞానము తెలివితో మేము రక్షణలోనికి రాలేమయ్యా. అది మీ మొదటి అడుగే, అది మీ చొరవనే, అది మీ అంకురార్పణమే. ఇది మా యొక్క గొప్పతనం ఏది లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. వాట్ ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్ అన్నటువంటి ప్రశ్న మా ఎదుట ఉంచారు. లేఖనాలను మేము ఎలా అర్థం చేసుకుంటున్నాం? మీకు ఎలా మా జీవితము సంపూర్ణంగా సమర్పించి జీవిస్తున్నామన్నటువంటి ఈ విషయాన్ని మా ఎదుట ఉంచారు. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన ప్రభా మా జీవితాలను పురికొల్పండి.
ఆశ్చర్యరీతిగా మీరు ఆది సంఘంలో మీ కార్యాలు చేస్తూ వచ్చారు. ఆశ్చర్యరీతిగా ఫిలిప్పుని ఎట్లయితే నడిపించారో మమ్మల్ని కూడా నడిపించండి. మీ కొరకే మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి. మీ నడిపింపులో మేమందరం ఉండటానికి కృప చూపించండి. మీ కార్యాలు అవి ఆశ్చర్యకరములుగా ఉంటూ ఉన్నప్పుడు మేము వాటిని అంగీకరించి మీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ఈరోజు ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యం చేత సవాలు చేయబడుతుంటే ఎవరైనా పరిశుద్ధుడా మీ యొక్క ఆత్మ కార్యము మీ బిడ్డల జీవితంలో జరిగిస్తుండగా గొప్పగా అనేక మంది దీవించబడిలాగిన ఒక ఐథియోపియుడు తన ప్రాంతం అంతట్లో సువార్తను ఎట్లయితే తీసుకుని వెళ్ళాడో, ఎట్లయితే దీవెనకరంగా ఉన్నాడో ఆ రీతిగా మీ కార్యాలు ఈ రోజుల్లో కూడా జరుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.